గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కల్తీ మద్యం కానీ మద్యం కుంభకోణం కానీ 3,500 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీశారు. భారతదేశ చరిత్రలో మద్యం విషయంలో ఇంత పెద్ద కుంభకోణం మరెక్కడా కూడా జరగల. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ యొక్క కుంభకోణం జరిగింది. దీని మీద సిట్టేసి ముమ్మరంగా దర్యాప్తు జరుపుతూ ఉన్నాం. పెద్ద పెద్ద చేపలు తిమింగలాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరలా కల్తీ మద్యం కూడా తెర మీదకు వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఎవరైతే జోగి రమేష్ ఉన్నాడో ఈ విషయాన్ని బయటకు వచ్చింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం పాలసీ పూర్తిగా మార్చేయటం జరిగింది. గత 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే ఆనవాయితీగా వస్తున్నటువంటి మద్యం పాలసీని కాదని మొత్తం వాళ్ళ కనుసనల్లో ప్రభుత్వ షాపులను పెట్టి మద్యం మొత్తం కూడా వాళ్లే తయారు చేయటం. గతంలో పాటలు పెట్టేవాళ్ళు, ఆక్షన్లో వచ్చిన వాళ్ళు పాడుకునేవాళ్ళు, ప్రభుత్వానికి ఆ విధంగా ఆదాయం వస్తూ ఉండేది. కానీ వైసీపీ ప్రభుత్వం కంప్లీట్గా వాళ్ళ చేతుల్లోకి తీసుకుని షాపులు నమ్మింది ఎవరు? వాళ్ళ కార్యకర్తలు. ఈ మందును తయారు చేసింది ఎవరు? వాళ్ళ నాయకులు. ఈ విధంగా మొత్తం వ్యవస్థ మొత్తం కూడా మద్యం వ్యవస్థను వాళ్ళ చేతుల్లోకి తీసుకుని 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అమ్మించారు. దీనివల్ల ఆనాడు 30,000 మంది పైబడి చనిపోయారు. 35 లక్షల మందికి కిడ్నీలో, లివర్లో పక్షవాతం వచ్చి రోగాల బారిన పడిన మాట వాస్తవం కాదా? నేను అడుగుతున్నా, ఈ రోజున 5 సంవత్సరాల్లో మీరు ఆ విధంగా చేసి కల్తీ మద్యాన్ని అమ్మటం వాస్తవం కాదా? వాస్తవం కాకపోతే సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఎవరి కోసం పెట్టారు? స్వతంత్రం వచ్చిన తర్వాత మద్యం కోసం చెక్ పోస్టులు పెట్టినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఈ మద్యాన్ని తాగలేక, ఈ రాష్ట్రంలో ఈ మద్యం కల్తీ మద్యం ప్రజలందరూ కూడా తెలిసిపోయి